నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక 2-3 టాపిక్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. నేను ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ గెస్ట్ మీకు ఇప్పుడు మాట్లాడిస్తా. అన్న పేరు మరి ఆరోగ్య స్వామి జోసెఫ్, సామాజిక కార్యకర్త. ఈరోజు ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి అన్నతో మాట్లాడదాం. అన్న మనతో పాటు. అన్న నమస్తే. అన్న, నేను ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు బండి సంజయ్ ఇష్యూ నడుస్తుంది, వాళ్ళ కొడుకుది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నాడు అనేది మీకు ఒకసారి వినిపిస్తా. దీని తర్వాత మీకు ఇచ్చేస్తా, మీరు మాట్లాడాలి ఒకసారి. మీరు ఒకటి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏమంటారు? మరి మేము ఆది చేసినాం, సత్వరంగా న్యాయం చేసినాం, అవి ఇవి అని అంటున్నారు కదా. మీరు ఇప్పటి వరకు కూడా సిట్ ఎందుకు వేయలేదు చెప్పండి? మీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కేవలం సిట్ ఎందుకు వేయలేదని అడుగుతున్నాడు ప్రవీణ్ భాయ్. అదే మరి ఇదే పార్టీలో హరీష్ రావు ఏం అడుగుతున్నా మీకు వినిపిస్తా. అంటే వీళ్ళ పార్టీ గురించి చెప్పింది. భగీరథ విషయంలో సిట్ వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు హరీష్ రావు ఏమో ఒకటి అంటుండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రకంగా అంటుండు. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే ఈ పాపది ఇష్యూ జరిగిందో ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ ఈరోజు రోడ్ ఎక్కిండ్రు. రోడ్ ఎక్కడం మంచిదే. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి గొంతులు రావడం సహజమే, రావాలి. ఈ ఒక్కటే కాదు, ప్రతి అంశం పైన ఏదైనా పోక్సో యాక్ట్ జరిగిందంటే ఒకవేళ ప్రభుత్వానికి తెలియదు, లేదా ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని పట్టేయాలంటే ఇలాంటి గొంతులు ఖచ్చితంగా అవసరమే. వీళ్ళందరికీ నేను సెల్యూట్ కొడతా. వీళ్ళొక్కరికే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ పాప గురించి ఆలోచించి బయటికి వచ్చి కుర్రోడు ఎవరైతే భగీరథ ఉన్నాడో ఆ అబ్బాయిని పట్టియాలి, ఆ అబ్బాయి నిందితుడు, ఆయనకు శిక్ష పడాలి, ఆయన ఏదైతే తప్పులు చేసిండో దానికి ఖచ్చితంగా అర్హుడు అని చెప్పి ఎవరైతే చాలామంది ప్రముఖులు, ఈవెన్ మీడియా మిత్రులు ఎవరైతే బయటికి వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టిండ్రో వాళ్ళందరికీ సెల్యూట్ కొడతా. ఎందుకంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని పక్క ఫిక్స్ అయ్యారు. అన్యాయం జరిగిందని చెప్తాను. అయితే అన్యాయం జరిగింది, ఆ పాపకు న్యాయం జరగాలి అని చెప్పి అందరు బయటికి వచ్చిండ్రు. దాంట్లో చాలా మట్టుకు నెగ్గిండ్రు అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ పాప చాలామంది అంటున్నారు ఫేక్ సర్టిఫికెట్లు, వయసు పెద్ద చిన్న, అది మనకు సంబంధం లేదు. ఒక పాపకు అన్యాయం జరిగింది, దాన్ని న్యాయం చేస్తుండ్రు. ఇలాంటి గొంతులు మనకు కావాల్సిందే, ఇలాంటి గొంతులు బయటికి రావాల్సిందే. వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటి అంటుండే, హరీష్ రావు సిట్. దాని గురించి యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి సిట్ వేయాలన్నా. చెప్పండి ఎవరు కరెక్ట్? అదే అంటున్నా. ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని, వాళ్ళిద్దరు కూర్చొని, హరీష్ భాయ్ ఇంకా ప్రవీణ్ భాయ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కేసీఆర్ దగ్గర పోయి కావాలంటే వేసుకొని డిసైడ్ చేసుకోవాలి సిట్ వేయాలన్నా వద్దా, ఇలా తప్పేవాడిది ఒప్పేవాడిది, లేదా టిల్లు పోయిన అడిగితే ఆయన క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే ఒక ఆయన కావాలంటాడు, ఒక ఆయన వద్దంటాడు. అసలు మీరే క్లారిటీగా లేనప్పుడు మీ డిసిషన్స్ ఇక్కడ చెల్లదు. అయితే ఎవరైతే ఈ పాప గురించి బయటికి వచ్చి నినాదాలు చేశారో, ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళందరికీ నేను సెల్యూట్ కొడతాను. ఖచ్చితంగా సెల్యూట్ కొడతాను, ఖచ్చితంగా. ఎందుకంటే మన బిడ్డకు అన్యాయం జరిగింది, దాని గురించి పోరాడారు. ఇదే మనుషులు గతంలో కూడా ఒక 3 సంవత్సరాల కింద జూబ్లీహిల్స్ నడిబొట్టులో ఒక పబ్బులో 6 మంది దుండగులు రన్నింగ్ కార్లో మొత్తం సిటీ అంతా డ్రైవింగ్ చేసుకుని అందులో 6 మంది రేప్ చేశారు. ఎవరిని? మైనర్ బాలికను పబ్బులో పికప్ చేసుకొని మైనర్ బాలిక పైన హత్య చేశారు, రేప్ చేశారు. రేప్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఈరోజు ఈ బండి భగీరథ గురించి బయటకు వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఇదొకటే కాదు, ఇంకొక సంఘటన కూడా జరిగింది. జానీ మాస్టర్ బై కూడా పోక్సో యాక్ట్ కింద ఒక ఆడపిల్లకు అన్యాయం చేసి ఈవెన్ ముంబై కూడా తీసుకుపోవడం జరిగింది. ఆమెకు ఆరోపణ ఏదైనా ఆరోపణ లేదు, పోక్సో యాక్ట్ వేసిండ్రు ఆయన మీద. ఆరోపణ అంటున్నా, ఇంకా జడ్జిమెంట్ రాలేదు.
మళ్ళీ ఆ గొంతులను ఈ గొంతు అక్కడ ఎందుకు రాలేదు, ఆ టైంలో ఎందుకు రాలేదు? నా ప్రశ్న అదే. ఈ ఈ భగీరథ మీద చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ పట్టుదల కానివ్వండి, నిద్రపోకుండా వాళ్ళు పాపం వీళ్ళందరూ నిద్రపోలేదు. భగీరథ అరెస్ట్ అయ్యే వరకు నిద్రపోలేదు వాళ్ళు. ఇప్పుడు నిద్రపోతుండ్రు, మళ్ళీ అప్పుడు నిద్రపోతుండ్రా మళ్ళీ అప్పుడు వీళ్ళందరూ నిద్రపోతుండ్రా? ఏం నాటకాలు అనుకుంటారా? ఇప్పుడు ఒక సార్ అన్యాయం అన్యాయమే, దారుణం దారుణమే. ఒక పాపకు అన్యాయం జరిగింది, దానికి నేను ఖండిస్తాను, ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒక్క కారులో నడి రోడ్డులో తిప్పుకుంటూ ఒక బాలికపై అత్యాచారం చేయడము ఎంతవరకు సమాజం? చాలా పెద్ద నేరం. 6 మంది దుండగులు, అది కూడా ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో, కేటీఆర్ బై జాతిపిత. మళ్ళీ ఆ జాతిపిత ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? జాతిపిత పుత్రుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈరోజు ఎందుకు ట్విట్టర్ పెడతలేడు? ఈరోజు ఎందుకు మీటింగ్ పెడతలేడు? ఈరోజు ఎందుకు బయటికి వస్తలేడు? ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బై ఎందుకు బయటికి వస్తలేడు? ఈరోజు ఎవరైతే మీడియా మిత్రులు కూడా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటే? సార్ చాలా పెద్ద హాట్ టాపిక్ అది. నగరం నడి బొడ్డున ఆ సంఘటన జరిగింది, రన్నింగ్ కార్లు. మరి సైలెంట్ ఎందుకు ఉన్నారా మీరు? అంటే నాటకాలు ఆడుతున్నారా? అంటే కేవలం మీకు టార్గెట్ ఆ పాప కాదు, ఆ భగీరథ కాదు, బండి సంజయ్. నాకు బండి సంజయ్తో ఏం పని లేదు. మీరు కేవలం రాజకీయాలు చేయడానికి ఈ పాపను వాడుకుంటున్నారు. మీరు ఈ ఏదైతే మీ పొలిటికల్ డ్రామా ఆడడానికి, పొలిటికల్లో నెగ్గడానికి, పొలిటికల్లో ఆయన తొక్కడానికి ఈ పాపను వాడుకుంటుండ్రు. దమ్ము లేదా మీకు? వేరే ఇష్యూ లేదా? నగరంలో వేరే కాండ అవుతలేదా? ఇదొక్కటే అవుతుందా? ఇదొక్కటే అయిందా? వేరే నడుస్తలేదా? ఇప్పుడు ఈయన ఎవరు? కేటీఆర్ బై ఎవరిని పెట్టుకున్నాడు? ఓ సల్మాన్ ఖాన్, అదే మేకగడ్డం ఉంటుంది, బక్కగా ఉంటాడు, బక్క పొరుడు, వాడిని పెట్టుకున్నాడు. వాడెవడు? హైదరాబాద్ యంగ్ కరేజ్ ఫౌండర్, అంటే హెచ్వైసి ఫౌండర్ మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై గతంలో ఫోక్సో కేసు నమోదైనట్టు విశ్వసనీయ వార్తా రిపోర్ట్లు ఉన్నాయి. ఇదే విధంగా తర్వాత జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో యాక్టివ్ అయి తర్వాత బీఆర్ఎస్లో కూడా చేరిండు. అంటే ఫోక్సో కేసు ఆయన మీద పెట్టింది బీఆర్ఎస్ఏ. మళ్ళా ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ చేసుకుంది కూడా ఇదే బీఆర్ఎస్ఏ. అయితే 2022లో హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ సల్మాన్ ఖాన్, ఆయూబ్ సాహెబ్ పైన ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైందని తెలంగాణ టుడే రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక మహిళ మరియు 2 మైనర్ కుమార్తెలను హెచ్వైసీ ఆఫీసులో నిర్బంధించడం, కొట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికతో అబ్సెన్స్ కాల్స్ మాట్లాడడం, ప్రైవేట్ పార్ట్స్ను తాకారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐపీసీ సెక్షన్లు 354, 420, 342, 323, 506 మరియు ఫోక్సో యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే 2025 ఎన్నికల అఫిడవిట్లో తనపై మొత్తం 14 కేసులు నమోదై ఉన్నాయని సల్మాన్ ఖాన్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. వార్తలు కాదు, ఆయన ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా పాల్గొన్నాడో అందులో కూడా ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలు పాల్గొన్నప్పుడు కూడా ఆయనను రిజెక్ట్ చేయడం ఎందుకు? ఆయన మీద పోలీస్ కేసు ఇలాంటి యాక్ట్ ఉంది కాబట్టి, ఇలాంటి యాక్ట్ ఉన్న వాడిని నువ్వు గులాబీ కండువ కట్టి పోక్సో కేసులో ఉన్న నిందితుడు సల్మాన్ బై గాడు ఏదైతే మేకగడ్డం ఉంటుందో, మేకగడ్డం మేక పండ్లు కూడా ఉంది వాణ్ణి తెచ్చి తెలంగాణ మన ఆడబిడ్డలను అప్పగిస్తావరాను? తెలంగాణ ఆడబిడ్డలని పోక్సో యాక్టులు ఉన్న ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాని తెచ్చి అప్పగిస్తావా? వాని తెచ్చి నువ్వు గులాబీ కండవ కప్పి మన ఆడవాళ్ళని వాని చేతిలో పెడతావా రేపు? అంతే కదా, మన ఆడబిడ్డలని వీని చేతిలో పెడతావా? ఈ దుర్మార్గుడు చేతిలో పెడతావా? నువ్వేమంటావు ఇంకొకటి, హమ్ ఖబ్రస్థాన్ దేంగే. అరే నాయన, నువ్వు ఎప్పుడన్నా గుడ్లపై దాడి చేయడం పోయినావా? కేటీఆర్ ఎన్నో గుడ్లపై దాడి జరిగింది, కనిపించదా నీకు? నేను ఒక క్రిస్టియన్గా అడుగుతున్నా సార్, కేటీఆర్ గుడ్లపై దాడి జరిగింది. ఒక బాడుకోడైతే పైకని ఎరిగిండు, అమ్మవారి గడప మీద పైకని ఎరిగిండు. ఎక్కడ పోయినవరా నువ్వు ఎక్కడ పోయినావు? కవిత ఎక్కడ పోయింది? నీ అయ్య ఎక్కడ పోయింది? నీ అయ్య పోనీ ఓకే,
పెద్ద మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాయ్ ఆయనైతే శబదం చేపించాడు కదా, మేము దేవుళ్ళను హిందూ దేవుళ్ళని నమ్మని. ఏ దేవుడిని నమ్ముతావు రా చెప్పు, హిందూ దేవుడిని నమ్మవు మళ్ళీ ఏ దేవుడిని నమ్ముతావు చెప్పు, అట్లని చెప్పు. ఇప్పుడు చాలామంది అంటారండి దేవుళ్ళని నమ్మని వాళ్ళు, నువ్వు దేవుళ్ళని నమ్మన్నప్పుడు ఏమంటారు ఆ పదాన్ని ఏమంటారు, నాస్తికులు. నాస్తికత్వం అంటే ఏంది, ఏ దేవుళ్ళని నమ్మొద్దు, ఏ దేవుణ్ణి కూడా కిల్చపరచొద్దు, వాడే నాస్తికుడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ బాడుకోగాడు, వానికి ఒకటే దేవుడు కనిపిస్తాడు, హిందూ దేవుడు. మళ్ళీ వేరే దేవుళ్ళు రా శ్రీరాముని అన్నాడు, కేటీఆర్ కూడా జై శ్రీరామ్ అంటే అన్నం ఉంది కడుపు నిండు కదా అన్నాడు. ఒకటి చెప్తా సార్, ఇప్పుడు నేను క్రిస్టియన్ని, మాకు ప్రైజ్ ద లార్డ్ అంటే మరొక మనిషిని గౌరవించడం, మరొక మనిషిని స్వీకరించడం, ఆదరించడం, వాళ్ళు బాగుండాలని చెప్పి కోరుకోవడం, అది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటాం. అట్లనే ముస్లింలో సలాం అలైకుం అంటాం. అంటే ఏంటిది, నువ్వు బాగుండాలి, నేను ఎట్లా బాగున్నాను నాతో పాటు నువ్వు బాగుండాలి, నీ ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అదొక సలాం అలైకుం అంటే దాని అర్థము. జై శ్రీరామ్ అంటే కూడా అది కూడా అంతే, అంటే నేను బాగున్నట్టు నువ్వు కూడా బాగుండాలి, అదొక విజయం. జై శ్రీరామ్ అనేది విజయం. నువ్వు జై శ్రీరామ్ని ధిక్కరిస్తే, జై శ్రీరామ్ని నువ్వు నీచంగా మాట్లాడితే, వేరే ఏదైతే అస్సలాం అలైకుం ఉందో లేదా మా క్రిస్టియన్ సంబంధించిన ప్రైజ్ ద లార్డ్ ఉందో దాన్ని కూడా ధిక్కరించినట్టే. ఎందుకంటే నువ్వు ఈరోజు జై శ్రీరామ్ తిడతావు, రేపు నన్ను కూడా తిట్టమని గ్యారంటీ లేదు. ఎందుకంటే మీ నాలుకలు పుచ్చిపోయిన నాలుకలు, బొద్దింకల నాలుకలు, కాక్రోచ్ పట్టిన నాలుకలు, ఇలాంటి కాక్రోచ్ పట్టిన నాలుకలను హిట్ కొట్టి దేశాన్ని నుంచి తరిమి కొట్టాలండి. రైట్ అండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూడండి. ఈయన ఫోక్సో కింద ఎవరైతే అప్పట్లో మరి ఆరోపణలు ఎదుర్కొన్నాడో, కేసులు ఎదుర్కొన్నాడో, సల్మాన్ ఖాన్ అని ఈయన జూబ్లీహిల్స్లో ఉంటాడు. ఈయన హైదరాబాద్ కరేజ్ ఫౌండరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ సల్మాన్ ఖాన్ యొక్క ఎవరైతే ఆరోపించిండో మరి ఆ అమ్మాయిని, మైనర్ అమ్మాయిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలవకుండా ఎవరైతే రేప్ చేసిండని ఆరోపణలు ఎదుర్కొన్నాడో ఈ సల్మాన్ను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని భోజనం చేసి వచ్చిండు అన్నట్టు చెప్తున్నారు. ఆయనతో సోఫాలో కూర్చున్న ఫోటో సార్. మరి వాళ్ళ అమ్మాయిని కూడా కలవలే, ఎవరైతే అమ్మాయి సల్మాన్ ఖాన్ మరి వేధించిండో ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ అమ్మని కూడా కలవలే. కేవలం ఈ కేసునే సీరియస్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు తీసుకున్నాడు అనేది అందరూ అంటున్నారు. మీరేం చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి, ఈ ఫోటో గురించి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడి దగ్గర పోయిందంటే, వీడి బాస్ గాడు ఎవరైతే ఉన్నాడో కేటీఆర్, బీఆర్ఎస్ లో చేరిన సల్మాన్ ఖాన్ చేర్పించుడు కాబట్టి వాని కడగడికి పోయిండు కదా కాళ్ళు, వాని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోయాలి కదా అందరికీ. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఇంత ఈ విషయాల్లో ఎక్కువ చేస్తున్నాడు ప్రెస్ మీట్లు? మరి సల్మాన్ ఖాన్ ఇష్యూలో అంటే అక్కడ కూడా బాధితులు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళతో ఎందుకు? సరే ఒక పని చేద్దాం, ఇప్పుడు వీళ్ళకు అంతగా ఈ అమ్మాయికి న్యాయం చేయాలంటే నేను కూడా వస్తాను. ఎవరైతే సల్మాన్ ఖాన్ దగ్గర మోసపోయిన అమ్మాయి ఉందో బాధితురాలు, అలాగే జానీ మాస్టర్ అమ్మాయి ఉందో, పాప ఉందో, ఆ పాపకు, అలాగే ఆ పబ్లో ఎవరైతే ఆ అమ్మాయికి అన్యాయంగా 6 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు సార్, నడి రోడ్డు మీద జూబ్లీహిల్స్ నడి బొడ్డుల కార్ నడిపించుకుంటూ కార్లో రేప్ చేశారండి. మళ్ళీ వీళ్ళందరూ దుర్మార్గుడు గారా? మాట్లాడారా దీని గురించి? ప్రెస్ మీట్లు పెట్టారా? వీళ్ళకి చేత కాదా? అవును. ఇంకో డౌట్ ఏమంటే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ తిట్టిండు కదా, చాలా తిట్టిండు. అమ్మ అక్క వదిలేసి మొత్తం తిట్టిండు ఆయన. మరి ఇప్పుడే సడన్ గా వీళ్ళకి ఎట్లా అంటే, అపరిచితుడు నాకు తెలిసి వానికి సిగ్గులేదు, వానికన్నా ఎక్కువ వీళ్ళకి సిగ్గులేదు. ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సొంటి ఒక దగులుబాజీ కానీ పోక్సో యాక్ట్ రేపిస్ట్ పెట్టుకున్నట్టే వీళ్ళు ఎంత అండి? వీళ్ళకి సిగ్గు ఉండాలండి. రేపిస్టులను పెట్టుకుంటారా? వేరే వాళ్ళు దొరకరా వీళ్ళకు? వాడు రేపిస్ట్ జాయిన్ అయితే అన్ని బీఆర్ఎస్లో జాయిన్ అయితే రేపులు గిప్పులు అన్నీ వెళ్ళిపోతుంది అయింది. రేపటి అడిగేటోడు ఉన్నాడు. ఇప్పుడు మొన్న కారులో జరిగింది, జానీ మాస్టర్ బాయ్ గారి అయింది. రేపటి రోజు రేపులా సారీ అట్లా అనొద్దు. రేపటి రోజు ఎక్కడన్నా దౌర్భాగ్యంగా ఇంకొకటి బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ అంటే ఏంది? బంగ్లాదేశ్ రాష్ట్ర సమితిగా ఉన్నారు వీళ్ళు, భారత్ కాదు వీళ్ళు. బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి వీళ్ళు బంగ్లాదేశ్ తొత్తులు
వీళ్ళు బంగ్లాదేశ్కే పని చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అంటే బొందలు గడ్డిస్తే ఏమవుతుంది? ముస్లిం కూడా చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్గా ఏమన్నా ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ గిఫ్ట్లో ఫస్ట్ బొంద పెట్టేది వీళ్ళనే. బొంద పెడతారు వీళ్ళు సార్. వాళ్ళు రెండు ముంచుకోరు సార్. ఖచ్చితంగా ఆ ఫస్ట్ బొంద పెట్టేది కేటీఆర్నో కేసీఆర్నో లేక ఎవడో కొన్ని బొంద పెడతారు వీళ్ళు. సరే, ఇది ఒక క్రిస్టియన్గా చెప్తున్నా. మీరు ఒక క్రిస్టియన్ కదా, పాస్టర్ల గురించి వచ్చింది. ఈ అభినయ్ గురించి ఏంది? అభినయ్ దర్శన్ ఆయన పేరు. అభినయ్ దర్శన్. అప్పట్లో మీరు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినప్పుడు ఆయన కూడా మాట్లాడండి. ఆయన అజయ్ మా పాస్టరా? సార్ పాస్టర్ అంటే ఏంటిది? పాస్టర్ అంటే ఒక ఇప్పుడు మీ దాంట్లో పంతులు ఎట్లుంటారు, ఈ ముస్లిం దాంట్లో ముల్లాలు ఎట్లుంటారో సేమ్ పాస్టర్లు కూడా అంతే. పాస్టర్ అనే దానికి ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సేవ చేసేటోళ్ళు, సర్వీస్ చేయాలి. సర్వీస్ చేస్తేనే వాళ్ళు పంతులు, సర్వీస్ చేస్తేనే పాస్టర్, సర్వీస్ చేస్తేనే మౌలానా. అంతేగాని ఏదో పని చేస్తా నాకు పాస్టర్ తాగి అంటే ఇవ్వద్దు. వాళ్ళంట పాస్టర్ కూడా అన్నది. ఇప్పుడు దర్శన్ భాయ్ ఉన్నాడు, పాస్టర్ ఎట్లయితాడు? ఆయన చేసేదంతా లత్కోర్ పని చేసేసిండు. ఇప్పుడు ఆయన వల్ల ఏమైందంటే ఎవరైతే వేరే మిగతా పాస్టర్లు ఉన్నారో ఇప్పుడు చాలా మటుకు ముందే పేరు ఖరాబ్ చేసిండ్రు. ఇంకా ఈయన వల్ల ఏమైపోయిందంటే ఉన్న పాస్టర్ల ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసింది ఈ ఒక్కైనా వల్ల చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఎట్లయిందంటే రేపటి రోజు ఏదైనా పాస్టర్ గారు ఏందన్నా కేసు, అభినయ్ దర్శన్ కేసు ఏంది, ఎట్లా డ్యామేజ్ అయింది అసలు? ఏందా స్టోరీ? చాలా మందికి తెలియదు. ఏం స్టోరీ సార్ అది? ఇప్పుడు బాగా కొట్టిర్రాట, నరికిర్రాట. కొట్టిర్రా, గుడ్డలతో నరికిర్రా. ఎవరిని? అభినయ్ దర్శన్ పాస్టర్. అదే ఇప్పుడు కార్లో అటాక్ జరిగింది. అది ఏం కార్ అండి? స్విఫ్ట్. వెనక చేజింగ్ చేస్తుండ్రు. స్విఫ్ట్ కారు ఫస్ట్ గేర్ వేయగానే ఎక్కడ వెళ్ళిపోతుంది? ఫస్ట్ సెకండ్ గేర్ వేయగానే ఉరికొచ్చలు ఏమన్నా హుసేన్ బోల్ట్ శిష్యులా ఉరికొచ్చిండ్రు. ఆటోమేటిక్ లాక్ ఉంటుంది కదా, లాక్ అవుతుంది కదా. మళ్ళీ డోర్ ఎట్లా ఓపెన్ అవుతుంది? అదంతా పోనీ. అడవిలో నీకేం పనిరా నైనా? రోడ్ ఇచ్చి అడవిలోకి ఏం పని? పోనీ అడవిలో పోయినావు, డోర్ ఇప్పిండు, వాడు నీ కాలు బట్టి గుంజిస్తుండు. గుంజి ఏం చేసిండు? కాలు బట్టి గుంజిన తర్వాత ఏం చేసిండు? కానీ ఈయన వల్ల ప్రమాదం ఏమైందంటే రేపు రోజు ఏమన్నా బయట ఏమన్నా గొడవ రియల్గా జరిగినా ఎవ్వడు నమ్మడు. వీని వల్ల చాలా చెప్తున్నా కదా మొత్తం. సార్ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే కాలు గడిపించుకుండండి, ఆ ఆడవాళ్ళతో కాలు గడిపించుకుండండి. చాలా బాధ అనిపిస్తుంది. గిరిజనులు అండి వాళ్ళు ఎంత అమాయకులు అంటే మనం వెళ్ళినాం అనుకోండి, మనకు అన్నం పెట్టి పంపిస్తారు వాళ్ళు. అంత మంచోళ్ళు నువ్వు పోయి అన్యాయం చేస్తావా? కాలు గడిపించుకోండి సార్ ఆయనతోటి. అది ఇప్పుడు లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అన్న. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెద్ద వైరల్ అవుతుంది. ఒక 6-7 రోజులలోనే 20 మిలియన్ల పైగా ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. అసలు చాలామంది సపోర్ట్ చేస్తుర్రు. మీరేమంటారో మరి చెప్పండి మీ వాయిస్. కాక్రోచ్ అంటే ఎవరైనా జిల్ల పురుగును ఇష్టపడే మనిషిని ఒక్కరిని చూపించండి. జిల్ల పురుగును ఎవరైనా ఇష్టపడతారా? అయితే జిల్ల పురుగును ఏం చేయాలి? మనము హిట్ పెట్టి తొక్కాల్సిందే. ఎందుకంటే ఆ దేశద్రోహి పార్టీ, అది దేశద్రోహి పార్టీ. ఎందుకంటే అందులో ఎవరున్నారు? వెస్ట్ బెంగాల్ టీఎంసీకి చెందిన మైత్రి మొయ్య అక్కడున్న ఎమ్మెల్యే. ఆమె ఇంతకుముందు గతంలో ఏమన్నది? ఇప్పుడు నేను క్రిస్టియన్ సార్, ఏ మతాన్ని కీల్చబడిచినా ఊరుకోను. శివలింగానికి కాండం పెట్టింది అది. మళ్ళీ ఇంకొకటి సందేశ్ ఖాళీ, వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీలో ఏం జరిగిందంటే, మీరు విక్రమార్కుడు సినిమా చూసారా? విక్రమార్కుడు సినిమాలో ఒక గ్రామంలో, సందేశ్ ఖాళీ అనే గ్రామంలో అక్కడున్న ఒక ఎమ్మెల్యే గాడు, వాడు షాజహాన్, వాడు ఏం చేస్తాడంటే రోజు ఒక ఆడపిల్లని లేపుకొని వచ్చి వాళ్ళ క్యాంప్ హౌస్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ పంపించాలి. రోజు ఒక ఆడది. ఆ రాష్ట్రానికి సీఎం ఎవరు? శూర్పణఖ. దొంగముండ అది. శూర్పణఖ దీది కాదు అది, శూర్పణఖ అది. దాన్ని గెలిపించడానికి ఇక్కడ మన కవితకు ఉంది కదా, చేతులు జోడించింది ఆమెను గెలిపించాలని చెప్పి. ఎందుకు? ఇక్కడ కూడా అలాంటి సందేశ్ ఖాళీలు కావాలా నీకు? ఏం సార్ ఇది? ఎక్కడ తీసుకుని పోతుండ్రు? అక్కడ వాడు రేప్ చేస్తుంటే పట్టించుకుని నాదుడు లేడు.
ఇండ్లలో గుసాంచి కొడతారు వాళ్ళ కార్యకర్తలు. మరి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పెట్టిరా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా? వాడు కూడా ఉన్నాడు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ధ్రువరతి వాడు ఒక దేశద్రోహి. ధ్రువరతి అంటే దేశద్రోహి, వాడు పక్కా దేశద్రోహి. పాపం ఈ అమాయక పిల్లల్ని వాడు ట్రాప్ చేసి వాడు స్వీట్గా మాట్లాడతాడు. ఎంత స్వీట్ అంటే షుగర్ కూడా పనికిరాదు. షుగర్లు ఉన్న విషము వాడు ఎప్పుడు కక్కుతాడంటే మనకు తెలియదు. మరి ఇప్పుడు కౌంటర్ ఇష్టోళ్ళు ఎవరు లేరుగా? నిజం మనమే ఇవ్వాలి. సరిపోతలేదు. ఎందుకంటే వానికి ఏమవుతుందంటే ఈ పిల్లలు బలవుతుండ్రు. వాడు ఏం చేస్తుండంటే జెన్జీ అని రెచ్చగొడుతున్నాడు. జెన్జీ అంటే ఏంది? రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేపాల్లో జెన్జీ ఒక ఊపం తెచ్చింది, కానీ అక్కడ ఉన్న మైనస్ పాయింట్లు కూడా చెప్పాలి. ఇప్పుడు జెన్జీని కరెక్ట్గా వాడుకోవాలి. జెన్జీకి మనము రేపు ఇచ్చే దేశాన్ని ఎట్లా ఇవ్వాలి? ఒక మంచి పల్లెంలో ఇవ్వాలి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఎట్లుంది? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆ జెన్జీని వేరే విధంగా వాడుకుంటారు, యాంటీ నేషనల్గా మారుస్తారు. నువ్వు దేశాన్ని రక్షించే విధంగా పెట్టు జెన్జీని చూపించండి. ఒకవేళ వాళ్ళు చేస్తారా? చేయలేరు. వాళ్ళ మేనిఫెస్టో కొన్ని బాగానే ఉన్నాయి కదా, మహిళలకు 50% రిజర్వేషన్స్ అని. సార్ మేనిఫెస్టోలు నేను కూడా రాస్తాను సార్, దర్శన్ కూడా రాస్తాడు. మేనిఫెస్టోతో పని లేదు సార్. 20 ఏళ్ళ దాకా అసలు తీసుకోవద్దు. ఇప్పుడు కేసీఆర్ భాయ్ రాయలేదా? మేనిఫెస్టో రాసిండు, ఏం చేసిండు? రేవంత్ భాయ్ రాసిండు, ఏం చేసిండు? ఎన్ని అమలు చేసిండు? మేనిఫెస్టో పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. మేనిఫెస్టో రాయంగానే నేను ఇచ్చేసా నీకు పబ్బం, నీకు ఒక కుర్చీ ఇచ్చేసా కాదు. మేనిఫెస్టో అమలు చేయాలి. అమలు చేసేవాడు ఎవడు? నాకు నిరూపించండి ఎవరైనా మేనిఫెస్టో వాళ్ళు రాసిన మేనిఫెస్టో అమలు చేసిండ్రా? లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. యువతకి ఏం చెప్తారు మరి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి? ఇలాంటి పార్టీని నమ్మకండి. వీళ్ళు దేశద్రోహులు. కాక్రోచ్ అంటేనే మనకు ఎవరు నచ్చదు కూడా. కాక్రోచ్ అంటేనే నచ్చదు. ఎందుకంటే మనం కాక్రోచ్ చూస్తేనే పరిగెడతాము. కాక్రోచ్, బల్లి పార్టీలు ఇలాంటిది వద్దు మనకు. మనకు కావాల్సింది ఏంది? నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే కాక్రోచ్ పార్టీ బంగ్లాదేశ్ను తరిమి కొడితే నేనే సపోర్ట్ చేస్తాను. బంగ్లాదేశ్ని తరిమి కొట్టే పార్టీ ఇవ్వడం చెప్పండి, నేను సలాం కొడతాను. బంగ్లాదేశీలు ఇప్పుడు గుడ్లపై అటాక్ జరుగుతుంది, అప్పుడు నోరిప్పే పార్టీ చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను. గుడ్లపై కానీ, చర్చిలపై కానీ, మసీదులు ఉన్నా కానీ, ఏదైనా కానీ మనకు కమ్యూనల్ పీస్ కావాలి. కమ్యూనల్ గొడవలు కాదు మనకు ఈ పిల్లలకు పెట్టిపోయేది. ఫస్ట్ మెయిన్ బంగ్లాదేశ్ అండి. వాళ్ళని తరిమి కొడతా అంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, కాక్రోచ్ కాదు, రేపు బల్లి పార్టీ పెట్టినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇదండి ఆరోగ్య స్వామి జోసెఫ్ గారితో సంచలన ఇంటర్వ్యూ. తనదైన శైలిలో తనకున్న వ్యూస్ను మరి పంచుకోవడం జరిగింది పిఎంఆర్ టీవీతో. ఒకవేళ అన్న వాయిస్ మీకు నచ్చితే, అన్న మాటలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.